డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తలే కుటుంబంగా భావిస్తారని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ్ శ్రీనివాస్ అన్నారు. జనసేన ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అని ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో రేపటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి సన్నాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ మీటింగ్లో జనసేన నాయకులు పాల్గొని జనసేన క్రియాశీలక సభ్యత్వాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. సినిమాలు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టే ఏకైక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ మాత్రమేనని అంటున్న ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కేకేతో మా కడప ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఉద్యమి సాధక్ ప్రదాత పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే శ్రీకారం చెప్పుకుంటే ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్కి సంబంధించినటువంటి కన్వీనర్లను నియమించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాజంపేట పార్లమెంట్కి సంబంధించి కూడా కళ్యాణం శ్రీనివాస్ కేకే గారు కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన సభ్యత నమోదు కార్యక్రమాలు కూడా ప్రతి ఏదైతే పార్లమెంట్లో తిరుగుతూ కూడా పూర్తిస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అయితే రానున్న 26వ తేదీ కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని నేపథ్యంలో కూడా ఆ సభ్యత నమోదు కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటంటే పైన కూడా మనతో ఆయన తెలుస్తున్నాం. సార్, ఏంటి దాదాపుగా ఇప్పటికే అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది, ప్రధానంగా ఈ సాధక్ అలాగే ఉద్యమి అని పేరు ఎందుకు పెట్టడం జరిగింది సార్? అంటే గత 2021 నుంచి 2024 దాకా క్రియాశీలక సభ్యులు వాలంటీర్లుగా నామకరణం జరుగుతూ వచ్చింది. ఆయనకి ఆ రెండు పదాలు నచ్చక ఆయన ఏం చేశారంటే జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు కానీ అలానే వీర మహిళలు కానీ ఉద్యమకారుల్లాగా ప్రతి చోట పార్టీ కోసం ఎంత ఎండైనా ఎంత వర్షమైనా నిలబడేవాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి యాక్చువల్గా మంగళగిరి పార్టీ ఆఫీస్కి రాబోతుంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారనే ఉద్దేశంతో ఆయన స్పెషల్ ఫ్లైట్ను కూడా ఎగరనీయకుండా ఆపేశారు. తర్వాత ఆయన బై రోడ్ వస్తుంటే మీ అందరికీ తెలిసిన విషయం, ఆంధ్ర బోర్డర్లో కోదాడ దగ్గర ఆయన రానియకుండా అడ్డుకుంటే ఆ రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి 10,000 మంది జన సైనికులు వీర మహిళలు వచ్చి నైట్ 7 o'clock దగ్గర నుంచి తెల్లారుజామున 4 గంటల దాకా ఆయనకు అండగా ఆయనకు వలయంగా నిలబడి ఆయన కాపాడుకుంటూ పోలీసు వారు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అక్కడ నుంచి వాళ్ళని నెట్టుకుంటూ మంగళగిరి పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని సురక్షితంగా చేర్చారు. అంటే 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు దాకా ఈ యొక్క ఉద్యమి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి 25 పార్లమెంటుకి 25 మందిని ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేటర్స్గా నియమించారు. మేము పార్లమెంట్ వైజ్ ఉన్న 7 నియోజకవర్గాల్లో పర్యటించి ఆ పర్యటించే భాగంలో ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కానీ నాయకుల మధ్య ఎక్కడన్నా ఎవరికన్నా పొరపచ్చాలు ఉన్నా కానీ వాళ్ళన్నింటినీ కలిపి ఒక కుటుంబ సభ్యులుగా చేసి ప్రతి నియోజకవర్గానికి మినిమం 30,000 తగ్గకుండా టార్గెట్ రీచ్ అయ్యి రేపొద్దున పార్టీ బలోపేతం దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం కూడా ఎవరైతే సాధక్స్ ఉద్యమీల్ని పార్టీకి దగ్గర చేసి హయ్యెస్ట్ శాతం కష్టపడతారో వాళ్ళందరికీ కూడా రేపొద్దున ప్రభుత్వ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ అవకాశం కల్పించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు తిరిగే సమయంలో కూడా జన సైనికుల నుంచి మీకు ఎటువంటి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీకు సమస్య చెప్పడం కానీ అంటే ఈ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారు మీరు? అంటే సభ్యత కార్యక్రమం సంబంధించిన సమస్యలు అయితే ఏమి లేవు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మన పార్టీలో వాలంటీర్గా జాయిన్ అవుతారు. ఇక్కడ ఏమీ బలవంతం ఏం లేదు. జాయిన్ అవ్వటం వల్ల ఉండే బెనిఫిట్స్ కూడా వాళ్ళందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు 2021 నుంచి 2024 దాకా చేసిన సభ్యత్వాల్లో 1134 కుటుంబాలు యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే 1134 కుటుంబాలు రోడ్ల పాలని ఆర్థిక ఆలంబన లేక ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు నన్ను అలానే ఇవాళ సివిల్ సప్లైస్ మంత్రి గారైన పిఎస్సి చైర్మన్ నాలుగు మనోహర్ గారిని పంపించడం, మేము ప్రతి కుటుంబానికి వెళ్ళి మేమున్నాం, పవన్ కళ్యాణ్ గారు మీ అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ ఇంట్లో ఒక బిడ్డగా మీకు అండగా నిలబడతారని చెప్పేసి భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత మాకు కూడా ఎంతో కాన్ఫిడెన్స్ కలిగేది. ప్రతిసారి చనిపోయిన ఇంటికి వెళ్ళాలంటే బాధతో వెళ్తాం, అయ్యో మనిషి లేడే అని. కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినప్పుడు ఆ కుటుంబంలో కళ్ళలో నా ఆనందం. ఎందుకంటే రేపు నుంచి మేము ఎలా బతకాలి, నా భర్తో నా అన్నో నా తమ్ముడో నా తండ్రో లేడు, అంటే ఆర్థికంగా సంపాదించే వ్యక్తి కుటుంబానికి లేడు, మా బ్రతుకులు ఏంటి, మేమేం చేయాలనే
ఒక భయాందోళన ఉన్న కుటుంబానికి ఆర్థికంగా నిలబడే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. రాయలసీమ జిల్లాలు అంటేనే జగన్ కోట. అలాంటిది ఈ రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి జనసేన సభ్యత్వ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ దాదాపుగా అనుకున్న స్థాయి కన్నా వెళ్తుంది అనుకున్నాను. సారి కోటలన్నీ మీరు చెప్పినట్లు కోటలు ఏమి లేవండి, కోటలన్నీ బద్దలైపోయినాయి. ఈరోజు ఉద్యమకారులంటే జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. వాళ్ళు తలుచుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, కూటమిని నిలబెడతామన్నారు, కూటమిని నిలబెట్టారు. వాళ్ళకి పంగనామం అంటే 3 ఒకట్లు ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో 2 ఒకట్లు తీసి ఒకటే నామం పెడతారు. కాబట్టి దాని గురించి మీరు కోటలని భయపడాల్సిన పనేం లేదు. జనసేన పార్టీ రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరికీ వీర మహిళలందరికీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అందరికీ దేవుళ్లాగా అండగా ఉంటారు. ఆయన దృష్టికి వెళ్ళిన ఏ సమస్య అయినా సరే కొద్ది గంటల్లోనే సాల్వ్ అవుతుందనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక రేపు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలు కూడా పూర్తిస్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కూడా వెళ్తామని చెప్పి జనసేన పార్టీ ఏదైతే కేకే శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప.